బెల్లంపల్లి సింగరేణి పాత జీఎం కార్యాలయం ఎదుట స్థానికులు ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కాలనీలో గత వారం రోజులుగా దాదాపు 1000 క్వార్టర్లకు సింగరేణి అధికారులు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. మోసం చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి కార్మికుడు ఈరోజు బెల్లంపల్లిలోని కొన్ని సింగరేణి క్వార్టర్లకు గత ప్రభుత్వం 76 జీవో ద్వారా ఇళ్ల పట్టాలను అందించింది. కానీ వాటికి మున్సిపాలిటీ అధికారులు నంబర్లు కేటాయించకపోవడంతో విద్యుత్ కనెక్షన్లు రావడం లేదు. దాంతో క్వార్టర్స్ అన్ని సింగరేణి విద్యుత్ పైన ఆధారపడుతున్నాయి. ఇంతలో ఒక్కసారిగా విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో కార్మిక కుటుంబాలు అంధకారంలో ఉండిపోయాయి. వెంటనే సింగరేణి కాలనీలకు కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాత జీఎం కార్యాలయం ఎదుట కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. వ్యక్తులు రిటైర్డ్ అయి మానసికంగా అంగవైకల్యంగా రకరకాల బాధలతోటి ఇబ్బంది పడి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సింగరేణి మేనేజ్మెంట్ ఎలాంటి పని కూడా చేయడం లేదు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సింగరేణి పేరిట మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కనీసం మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రతి కార్మికుని కోటర్కు కరెంటు కావాలి. ఈరోజు 200 యూనిట్లు సింగరేణి గవర్నమెంట్కు ఫ్రీ ఇచ్చేటప్పుడు సింగరేణి పనిలో పనిచేసిన ప్రతి కార్మికుడికి పూర్తిగా ఫ్రీగా కరెంటు ఇవ్వాలి. కరెంటు ప్యూర్గా ఇవ్వాలి. అలాగే వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి. ఈరోజు కరెంటు తీయడం వల్ల కుక్కల బెదట రాత్రి కరెంటు తీయడం వల్ల పాములు తేళ్లతోటి నానా అవస్థలకు గురవుతారు. ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ దోమలతోటి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ వ్యాధులతోటి ఇబ్బందులు పడుతున్న ప్రజలని మా ప్రయత్నం ముందుకు చేస్తుంటే ఈరోజు సింగరేణి టోటల్ తీయడం అనేది జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ